హంసలు తిరుగుతున్నాయట. అయితే ఈయనేమనుకున్నాడు, ఈ హంసల్ని పట్టుకుందాం, హంసల్ని పట్టుకుంటే తనకేమన్నా జీవనోపాధి అంటే ఏదన్నా మరి వాళ్ళు తిందురా లేకపోతే ఇంకేదో రకంగానో ఆయన వాటిని హంసల్ని పట్టుకుందాం అనుకున్నాడు. పట్టుకుందాం అనుకొని ఆయనకు రెండు పంచాలు ఉన్నాయి కదా, ఆ పై పంచ కింది పంచ విప్పి ఆ హంసలను ఇట్లా అన్నాడట. వాటిని అనగానే ఈ పంచలతో పాటు హంసలు మాయమైపోయినాయట. ఇది కలి చేసిన ప్రభావం అన్నట్టు. ఈయనను ఏం వస్త్రాలు శరీరం మీద లేకుండా చేసేసిండు. అయ్యో, ఇంతదానికి నాకు ఈ దరిద్రం కూడా మోపైంది అని చెప్పి బాధపడుకుంటూ అక్కడి నుంచి ఏదో ఆకులు అలంలో కట్టుకొని అడ్డం పెట్టుకొని పోతున్నాడు. పోతుంటే ఆయన అక్కడి నుంచి పోయిన తర్వాత ఒక పెద్ద మంటలు వస్తున్నాయట. అక్కడ ఒక దగ్గర పెద్ద మంటలు వస్తున్నాయట. మంటలు వస్తుంటే ఈయన అక్కడికి పోయిండు. నన్ను కాపాడు కాపాడు కాపాడని ఆ మంటల నుంచి వినిపిస్తుందట. ఈయనకు ఏదో కట్టుకున్నాడు, పోతున్నాడు, మంటల నుంచి వినిపిస్తుందట. వినిపిస్తుంటే ఆయనతో ఏంది నేను కాపాడుతాను, ఎందుకంటే రాజా ఆయన పూర్వ గుణం ఎక్కడ పోతుంది, నేను కాపాడుతా వస్తున్నా అని దగ్గరికి పోయిండట. దగ్గరికి పోయే వరకు అక్కడ ఏమున్నదంటే కర్కోటకుడు అనే విష నాగు పెద్ద సర్పం ఉన్నదట అక్కడ. మంటల కాలిపోతున్నట్టున్నదట. అనగానే నేను కాపాడుతా అంటే నన్ను ఎత్తలేవు నువ్వు, నేను చాలా బరువు ఉంటా, నన్ను ఎత్తలేవు. అయితే నాకు ఒక శాపం ఉన్నది, ఆ శాపం నుంచి బయటకు రావాలి అంటే నలుడు నన్ను ఎత్తితేనే ఆ శాపం నాకు పోతుంది అని ఆమె అన్నదట. ఈ కర్కోటకుడు అన్నాడట. అనగానే సరే మరి ఎట్లా చేయాలి అని అడిగిండు. అనగానే నేను చిన్నగా అయితే నన్ను తీసి ఎత్తి బయట పెట్టు అని చెప్పిందట. సరే అని చెప్పి ఆయనతో క్షణంలో చిన్నగా అయిపోయింది కర్కోటకుడు, ఆ నాగు నాగమయ్య. అయిపోగానే ఆయనతో ఈయన పోయిండట, నలుడు పోయిండట, తీసుకొచ్చి పట్టుకున్నాడట. పట్టుకోగానే ఆయనతో ఏమన్నాడట, ఈ వీటిని ఏమంటారు, ఈ 1, 2 అనేది సంస్కృతంలో, వాళ్ళు వెనకట సంస్కృతమే కదా, అది చదువుమన్నదట. ఈ కర్కోటకుడు చదువుమన్నాడు. అనగా నలుడు చదువుతున్నాడు. ఏకాక్షరి ఇదో అక్షరి ఇవన్నీ సంస్కృతంలో మీకు వస్తాయి కదా. అట్లా 10ని ఏమంటారు, దశ. దశ అనగానే ఆయనతే కర్కోటకుడు నలుడిని కాటేసిండు. దశ అంటే వాళ్లకు కాటు వేయమని అర్థమట. కాటు వేసిండట. కాటు వేయంగానే ఇక ఆ కర్కోటకుడు విష సర్పం కదా, కాటు వేయంగా నలుని రూపం మొత్తం మారిపోయిందట. వికారం అయిపోయిందట. కాళ్ళు వికారం అయిపోయినాయట, శరీరం వికారం అయిపోయిందట. అసలు ఎవ్వరు కూడా ఆయనను గుర్తుపట్టరా అని పరిస్థితులకు నలుడు వచ్చేసిండట. అయ్యో, నన్ను ఎందుకు కాటేసినావు నాయన, నా పరిస్థితే బాగాలేదు, నన్ను ఎందుకు కాటేసినావు, నన్ను ఎవరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరు గుర్తుపడతారు, నన్ను ఎవరు దగ్గర తీస్తారు అని నలుడు బాధపడుతుండట. అనగానే ఈ కర్కోటకుడు ఏమన్నాడట, లేదు, ఇది నేను నీ మంచికే చేసిన, నీ మంచికే నేను చేసిన, నీకు మంచే జరుగుతుంది రాజా, నువ్వేం బాధపడకు, నీకు నేను బట్టలు ఇచ్చిండట. ఈ రాజుకు తన బట్టలు ఇచ్చిండట. ఇచ్చి ఇక ఇవి తీసుకొని పో, నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పిండట. ఇవి కట్టుకున్నాడట. ఆయనకు కర్కోటానికి నమస్కారం చేసినట్టు ఏం బాధపడలే. అయ్యో, నన్ను ఇట్లా కాటేసినావు అని కూడా ఆయనకు ఎదురు తిరగలే, బాధపడ్డాడు అంతే. నన్ను కాటేసినవే, నేను ఇంట్లో నా పరిస్థితి అనుకుండా తప్ప నువ్వెందుకు వేసినావు నన్నని ఆయనని ఏమనలే. ఈ నలుడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈయన భార్య కూడా ఎంత కష్టపడుతుందేమో, అడవిలో తిరుక్కుంటున్నది. ఇంతట్లోకి ఒక ఆయన చూసిండట, దగ్గరికి వచ్చిండట. ఎవరమ్మా నువ్వు అనగానే ఇట్లా పలానా వాళ్ళ కోడలను, ఈ నల్లమహారాజు భార్యను, ఇట్లా నా భర్త వదిలేసిపోలేదు, ఆయన ఎటు పోయిండో కూడా నాకు తెలుస్తలేదు, ఆయన కోసం వెతుకుతున్నా అంటే నువ్వు చాలా బాగున్నావు, ఇక్కడ ఒంటరిగా ఉండకు, నాతో వచ్చేసి నాతో ఉండన్నాడు, వేరే ఉద్దేశంతో. అనగానే ఆమె కోపం వచ్చిందట. కోపం వచ్చి, నన్ను అంత మాట అంటావా, నిలువున నువ్వు దహనమైపో అని చెప్పించిందట. నీళ్ళబడ్డ జాగల్ని ఆయన అగ్గి అయిపోయిందట, మొత్తం బుడిదైపోయిందట. ఆయనతో అక్కడి నుంచి పోతుందట. పోతుంటే ఆయనతో ఇక తర్వాత తన మనసుకు కూడా అనిపించిందట, అయ్యో, తన భర్త కూడా ఎంత న్యాయంగా ఆడిండు, ఆయన లోపట ఏం ప్రవేశించిందో, ఆయనను దీనికి ప్రేరేపించిన వాళ్ళు ఇట్లా అగ్గిలాగా మండుతూ ఉండాలి, వాళ్ళు ఎప్పుడు ఆయన లోపటి నుంచి వెళ్ళిపోవాలన్నా అన్న దాంట్లో ఉండాలి అని చెప్పి శాపం పెట్టిందట. అందుకే కర్కోటకుడు కాటేసిండు. అది కాలసర్పం అన్నట్టు. కాలసర్పం అంటే కాలకూట విషం ఈయనకు నలునికి గరిచింది కాబట్టి అండ్ లోపటున్న కలికి కూడా ఎంత అవస్థ ఉంటుంది, విపరీతమైన అవస్థ పడుతుండట. ఎప్పుడు బయటకు పోవాలి కానీ ఆయనకు వస్తలేదు.
బయటకు పోయే పరిస్థితి ఇంకొస్తలేదన్నట్టు. కానీ కలకల కలకల మసులుతున్నాడట లోపట. ఈ దమయంతి పెట్టిన శాపము ఆ కలికి తగిలిందది. తగిలింది. నలుని లోపట వండుకుంటూ నకనక ఆడిపోతున్నాడు. ఈమె ఏం చేసిందట, ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ అక్కడ తోవలు చాలామంది కలిసిండట. ఏదో వాళ్ళతో పాటు కాలిబాటన నడుచుకుంటూ చేది నగరం, చేది రాజ్యం అనే రాజ్యానికి వచ్చిందట. రాగానే ఆ రాజ్యంలో సునంద అని రాణి ఉన్నదట. ఆమె దగ్గరకు వచ్చిందట. అమ్మ నాకేమన్నా పని ఇప్పియండి అంటే, ఆమె సరే అమ్మ నా దగ్గర ఉండు, ఈమె పలానా అని చెప్పుకున్నట్టుంది అక్కడ. చెప్పుకుంటే ఆయనతో నా దగ్గరనే ఉండంటే, అంటే పలానా అని మొత్తం చెప్పలేదు. నలమహారాజు భార్య దగ్గర నేను పనిచేసినాను, ఆమెకు ప్రియ చలికత్తెలాగున్నాను ఏదో చెప్పింది. చెప్తే ఈమెమన్నదట, సరే నా దగ్గరనే ఉండు, నువ్వు ఎక్కడ వేరే పని చెయ్యకు అనగానే, సరే అమ్మ, కానీ వచ్చిపోయే బ్రాహ్మలకు నేను భోజనం పెడతా. ఎందుకంటే ఆమెకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. బ్రాహ్మలు ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఊరికి తిరుగుతుంటారు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయి. నలుడు ఎక్కడ ఉన్నాడు అనేది కానీ, లేకపోతే ఇంకేదన్నా తన పిల్లల గురించి కానీ, తల్లిదండ్రి గురించి కానీ, ఇవన్నీ రాజ్యాలు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మలకు భోజనం పెట్టే అవకాశం నాకు ఇవ్వండమ్మా. నేను ఎవ్వరి పరుల దగ్గరికి నేను పోను, ఎంగిలి నేను తినను, ఇట్లా ఉంటా అట్లా ఉంటా అని కొన్ని చెప్పిందట. సరే అమ్మ ఉండు, నీ ఇష్టం ఉన్నట్టుండు అని ఈమె సునందర అని ఒప్పుకున్నదట. ఒప్పుకున్న తర్వాత అయితే ఈమె పని చేసుకుంటూ ఈ సునందరాని దగ్గర ఈ దమయంతి ఉన్నదట. ఉన్న తర్వాత ఈయన ఏం చేసిండు, ఈ నలునికి ఏం చెప్పిండంటే, ఈ కర్కోటకుడు పాము ఏం చెప్పిండంటే, నువ్వు అయోధ్య నగరానికి పో, అక్కడ ఒక ఋతుపౌర్ణుడు ఉంటాడు, ఆయన దగ్గర నువ్వు పనికి చేరు. కానీ నువ్వు నలుండని చెప్పుకోకు. నువ్వు నలుండని చెప్పినా ఎవరు గుర్తుపట్టారు నిన్ను. బాహుకుడు అని నీ పేరు మార్చుకో. బాహుకుడు అని నీ పేరు మార్చుకొని ఆయన దగ్గర పనికి చేరు. నీకు వచ్చిన విద్యలన్నీ ఆయనకు చెప్పుకో, నీకు ఆయన పనిస్తాడు అని చెప్పంగానే ఆయనతో ఈయన అయోధ్య నగరానికి పోయిండట. ఈ ఋతుపౌర్ణుడి దగ్గరికి పోయి, అయ్యా నేను ఇట్లా నలమహారాజు దగ్గర నేను పనిచేసిన, ఆయనకు సలహాలు ఇచ్చేవాడిని. మళ్ళీ అశ్వాల గురించి నాకు తెలుసు, వంట బ్రహ్మాండమైన వంట చేస్తా, ఎంతమందికైనా కూడా నేను వంట చేసి పెడతా అని ఆయనకు వచ్చిన విద్యలన్నీ ఈ ఋతుపౌర్ణునికి చెప్పిండట. నా పేరు బహుకుడు అని చెప్పిండట. సరే అని చెప్పి మనిషి వికారం ఉన్నా సరే కానీ అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఆయన రాజు ఒప్పుకున్నాడు. తాను పనిలో పెట్టుకున్నాడు. ఇట్లా రోజులు గడిచిపోతున్నాయి. ఇక